ఇంక అరాచకాలకి అడ్డుకట్టేసే టైం దగ్గర పడిందని చెప్పొచ్చు. ఈళ్ళు చేసే అరాచకాలకి ప్రతి ఒక్కరు ఎదురు తిరిగే టైం దగ్గర పడింది. యుద్ధం చేసే టైం దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. ఈళ్ళు చేసే అరాచకాలు ఇన్ని రోజులు భరించారు రాష్ట్ర ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు. ఇంక భరించాల్సిన పనే లేదు. ఎదురు తిరిగి నిలబడితేనే తప్ప అంతకు మించి జరిగేదే లేదు. మహా అయితే సస్తారు, మహా అయితే కొడతారు. అంతకు మించి ఏమైనా చేస్తారా? అరెస్ట్ చేస్తారు. అంతకు మించి ఏమైనా చేస్తారా? ఈళ్ళ బరి తెగింపులకి అడ్డు నిలబడే టైం దగ్గర పడిందనే చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన సంఘటన ఎంత దారుణం అంటే దారుణం. నిన్ననే కాదు, గతంలో కానీ చాలా విగ్రహాలు తగలబెట్టారు, ఇరగ్గొట్టారు. వైఎస్ఆర్ విగ్రహాలు అవమానించే విధంగా పార్టీ కండవలు కప్పి అవమానించారు. అయినా గాని భరించారు, ఓపిక పట్టారు. ఇంకా ఓపిక బట్టే సహనం, ఓపిక బట్టే ఓపిక ఇంకెవ్వరికి లేదు. ఏ వైసీపీ కార్యకర్తకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఓపిక పట్టే టైం లేదు. ఇంకా టీడీపీ కార్యకర్తలు చేసే, టీడీపీ నాయకులు చేసే అరాచకాలకి అడ్డు నిలబడాలా. అదేవిధంగా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఎదురు నిలబడితే తప్ప ఈ అరాచకాలకు అడ్డుకట్టపడే రోజు రానే రాదు. అడ్డు నిలబడదాం. వీళ్ళు చేసే అరాచకాలను ప్రజల్లో పెడదాం. 2024లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకొని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా చూసుకుందాం. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోల ప్రజల గుండెల్లో ఇప్పటికి స్థిరస్థాయిగా నిలబడిందని మరొకసారి నిలబెడదాం ఖచ్చితంగా. ఏదైతే దారుణాలు చేస్తారో దారుణాలన్నిటికీ ఈ రోజు నుంచి స్వస్తి చెప్పాలా. ఏ వైఎస్ఆర్ విగ్రహానికైతే నిప్పు పెట్టి తగలబెట్టారో ఆ వైఎస్ఆర్ విగ్రహంతో స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్టాల. దీంట్లో వైసీపీ నాయకులు కానీ ముందు అడుగేశారని చెప్పుకోవచ్చు. నిన్న ఊరుకూటి అశోక్ బాబు అసలు నిజంగా ఎక్కడైతే కోలేశారో అక్కడి నుంచి మేము మొదలు పెడదాం. ఎక్కడైతే నిప్పు పెట్టారని అయితే కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి గట్టి మెసేజ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. నిజంగా ఇలాంటి నాయకులు ముందుకు రావాలా. వైసీపీ నాయకులు అందరూ ముందుకు రావాలా. గతంలో ఎవరైతే వైసీపీ పార్టీలో పదవులు అనుభవించి గట్టిగా నిలబడ్డ నాయకులందరూ ఇప్పుడు బయటికి రావాలా. పార్టీ గెలిచినప్పుడే కాదు, ఓడిపోయినప్పుడు కానీ కార్యకర్తలకు అండగా నిలబడి, రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకు భరోసా కల్పించే బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ నాయకుల్లో ఉంది. అదేవిధంగా కార్యకర్తలకు కానీ అండగా నిలబడాలి. ఒకసారి నిన్న అశోక్ బాబు మాట్లాడిన మాటలు ఒకసారి ఏనండి. అంతే మేము ఇంటికి వచ్చి మా తవ్వుకోవడం మొదలుపెట్టారు. ఇసుక దోచుకుంటున్నారు, మారుస్తా ఉంటున్నారు. అధికారులు వాళ్ళు వీళ్ళని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోలేదని చెప్పేసి అంటున్నారు. చెప్తున్నా తెలుగుదేశం నాయకులు చెప్తున్నా, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వెళ్ళిపోయిందేమో కానీ చచ్చిపోలేదని చెప్పేసి చెప్తున్నా. ఈ నియోజకవర్గంలో వరకుటి అశోక్ బాబు ఓడిపోయాడేమో కానీ చచ్చిపోలేదని చెప్పేసి చెప్తున్నా. ఎక్కడ మీరు ఎందుకు చేస్తాం? మీ మాటలు, మీరు చేసేటువంటి దోపిడీల్ని ఎదురేస్తాం. వాటిని ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టాలని ప్రతి గ్రామంలో ఏ చెరువు తవ్వుతున్నారో చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడి భరోసా కల్పించే టైం దగ్గర పడింది. యుద్ధం చేసే టైం దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇప్పుడు రోడ్ల మీదకి రావాలా. ఏదైతే ఈ దారుణాలు చేస్తారో దారుణాలకు అడ్డుకట్ట వేయాలని ప్రతి ఒక్క కార్యకర్త అనుకుంటున్నారు.